తాంజానియాలోని సెరెంగెటి నేషనల్ పార్క్లోని ఒక అడవి కొండపై వృద్ధాప్యం సందర్శించిన ఒక సింహం ఒంటరిగా జీవించేది. ఒకప్పుడు ఈ సింహం ఒక పెద్ద గుండెల నాయకుడిగా ఉండేది. అతని గంభీరమైన గుండె, ముఖంపై గాయాలు, బిగ్గరగా గర్జనలు ఇతర జంతువులను భయపెట్టేవి. కాని ప్రకృతి నియమం ఎవరినీ విడిచిపెట్టదు. వృద్ధాప్యం అతని తలుపు తట్టింది. కాళ్లకు పాత వేగం పోయింది. గోళ్లు పదును కోల్పోయాయి. తన పిల్లలతో మనవళ్లతో గడిపిన బంగారు రోజులను గుర్తుచేసుకుంటూ అతను తన గుండెను విడిచి ఒంటరిగా కొండపైకి నడిచాడు. కొండపై ఒక చిన్న గుహను కనుగొని అతను అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. ప్రతి ఉదయం నెమ్మదిగా గుహ నుండి బయటకు నడిచి కొండపై వీచే గాలి శబ్దాన్ని వినేవాడు. కొన్నిసార్లు పాత జ్ఞాపకాలు మనసులోకి వచ్చేవి. శత్రువులను తరిమికొట్టిన తన శక్తివంతమైన గర్జనల జ్ఞాపకాలు. కాని ఆ జ్ఞాపకాలు ఇప్పుడు గాలిలాగా సున్నితంగా చాలా దూరం నుండి వచ్చినట్లు అనిపించాయి. చిన్న జంతువులను వేటాడి అతను జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాడు. పాత గాయాలు అప్పుడప్పుడు నొప్పించాయి, అతన్ని మరింత నెమ్మదిగా చేశాయి. అయినప్పటికీ దంతాలు బిగించి ఒంటరి జీవితాన్ని కొనసాగించాడు. అతని అడుగుజాడలు మట్టిలో మసక జ్ఞాపకాలుగా మిగిలాయి. ఆ యాత్ర ఎంత కష్టమో అతనికి మాత్రమే తెలుసు. ఒక మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై ఉంది. కొండపై ఒక జింకను అతను చూశాడు. రాత్రి అయ్యేలోపు ఇది మంచి భోజనమవుతుంది అని అతను ఆలోచించాడు. తన మిగిలిన శక్తినంతా ఉపయోగించి నిటారుగా ఉన్న కొండపై జింకను వెంబడించాడు. కాళ్లు నెమ్మదిగా ఉన్నప్పటికీ వేటాడే తీవ్రత తగ్గలేదు. జింక భయపడి ఒక కొండ ఒడ్డుకు పరిగెత్తింది. సింహం వెనకాలే పరిగెత్తాడు. శరీరంలోని ప్రతీ కండరం ఉద్రేకంతో వణికింది. అకస్మాత్తుగా ఒక వదులైన రాయిపై కాలు జారి కొండ నుండి కిందకు పడిపోయాడు. ఒక క్షణిక గర్జనతో గోళ్లతో రాయిని గీరడానికి ప్రయత్నించాడు. కింద బలమైన గాలి అతన్ని మరింత కదిలించింది. జింక అదృశ్యమైంది. సింహం కొండ ఒడ్డున ఒంటరిగా మిగిలాడు. అతను గట్టిగా పట్టుకున్నాడు. ఒక శక్తివంతమైన గర్జన కొండ అంతా ప్రతిధ్వనించింది. 3 గంటలపాటు ఆరాటపడ్డాడు. కొండపైకి ఎక్కడానికి ప్రయత్నించాడు. మొదట బలంగా ఉన్న గర్జన నెమ్మదిగా ఒక సన్నని గొణుగుడుగా మారింది. గోళ్లు కొండపై పొడవైన గీతలు గీశాయి. అలసట అతన్ని అధిగమించింది. ఆకాశం వైపు చూస్తూ తన విధి ఇక్కడ ముగుస్తుందని అర్థం చేసుకున్నాడు. కాని విధి కొన్నిసార్లు చివరి క్షణంలో చిరునవ్వు చిందిస్తుంది కదా. ఆ క్షణంలో కమౌ అనే మనిషి, సెరెంగెటి పార్క్లోని ఉద్యోగి, తన వాహనంలో అక్కడకు చేరుకున్నాడు. వన్యప్రాణులను సంరక్షించడంలో సంవత్సరాల అనుభవం ఉన్న కమౌ అకస్మాత్తుగా ఒక గొణుగుడు విన్నాడు. వాహనాన్ని ఆపి శబ్దం వచ్చిన దిశగా నడిచాడు. కొండపై ఆ వృద్ధసింహం వేలాడుతూ ఉండడం చూసినప్పుడు అతని గుండె ఆగిపోయింది. ప్రమాదాన్ని తెలిసినప్పటికీ కమౌ నిర్ణయించాడు, ఈ సింహాన్ని రక్షించాలి. రెస్క్యూ బృందం చేరుకోవడానికి ఆలస్యమైతే ఇతను పట్టుకోలేడు అని అతను మనసులో లెక్కవేశాడు. నెమ్మదిగా సింహాన్ని భయపెట్టకుండా దగ్గరకు కదిలాడు. సున్నితంగా మాట్లాడాడు, నీవు నన్ను హాని చెయ్యకపోతే నేను నిన్ను రక్షిస్తాను. సింహం తల ఎత్తి కమౌ వైపు చూసింది, అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నట్లుగా. దాని గర్జన ఒక సున్నితమైన శబ్దంగా మారింది. కమౌ ఒక లోతైన శ్వాస తీసుకున్నాడు. ఒక్క అవకాశం మాత్రమే ఉంది అని మనసులో అనుకున్నాడు. సింహం యొక్క ముందు కాళ్లను గట్టిగా పట్టుకుని దాని బరువును అనుభవించాడు. సింహం కూడా వెనుక కాళ్లను కొండపై ఆనించి ఎక్కడానికి ప్రయత్నించింది. ప్రతి క్షణం భయం మరియు ఆశల మధ్య పోరాటంగా ఉంది. పైనుండి రాళ్ళు, మట్టి జారాయి, కాని కమౌ వదలలేదు. చేతులు నొప్పించాయి, గుండె వేగంగా కొట్టుకుంది. అయినప్పటికీ నెమ్మదిగా సింహాన్ని పైకి లాగాడు. చివరకు సింహం కొండ నుండి విముక్తి పొందింది. నేలపై పడి ఆయాసపడింది. కమౌ కూడా అలసిపోయి ఒకవైపు కూర్చున్నాడు. ఇద్దరూ ఒక క్షణం మౌనంగా అలసటతో ఒకరినొకరు చూశారు. కొంత సమయం తర్వాత సింహం నెమ్మదిగా లేచింది. భారీ తలను విదిలించి కమౌ వైపు చూసింది. మసకబారిన కళ్లలో మాటలతో చెప్పలేని కృతజ్ఞత మెరిసింది. కమౌ చెమటలో తడిసి ఒక చిరునవ్వుతో నిలబడ్డాడు. తాను ఒక అసాధారణమైన పని చేశానని అతను తెలుసుకున్నాడు. అకస్మాత్తుగా సింహం అతని దగ్గరకు కదిలింది. కమౌ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. కాని సింహానికి దాడి చెయ్యాలనే ఉద్దేశం లేదు. బదులుగా తల వంచి కృతజ్ఞత చెప్పినట్లుగా ఉంది. కమౌ
నెమ్మదిగా సింహం యొక్క వీపుపై తట్టాడు. మనిషి మరియు జంతువు మధ్య ఒక అరుదైన క్షణం. కమో వీడ్కోలు చెప్పడానికి చెయ్యి ఎత్తాడు. సింహం ఒక సున్నితమైన గర్జనతో సమాధానమిచ్చింది. ఆ క్షణంలో మేఘాలు తప్పుకుని సూర్యకాంతి కిందకు పడింది. కమో వాహనం వైపు నడిచాడు. మధ్యలో తిరిగి సింహం బాగుందా అని చూశాడు. సింహం నొప్పితో నెమ్మదిగా అతన్ని అనుసరించింది, ఒక స్నేహితుణ్ణి సాగనంపినట్లుగా. కమో వాహనంలోకి ఎక్కి తలుపు మూశాడు. కాని అతని కళ్ళు సింహం నుండి తప్పలేదు. ఆ సింహం యౌవనకాలం కమో మనసులో స్పష్టమైంది. అతను గర్వంగా నాయకుడిగా ఉన్న కాలం. సమయం క్రూరమైనది. అతని శక్తిని దోచుకున్నప్పటికీ గుండెలోని గర్వం పోలేదు. కమో వాహనాన్ని స్టార్ట్ చేసి పార్క్ మేనేజ్మెంట్ సెంటర్కు వెళ్లాడు. సింహం కూడా నెమ్మదిగా తిరిగి అడవి లోతుల్లోకి నడిచింది. ఈ ఎదురుపడటం మనిషి మరియు వన్యప్రాణి ఒకరికొకరు సహాయం చేసుకున్న ఒక అద్భుతంగా ఉంది. సూర్యకాంతి మేఘాల గుండా కిందకు పడింది. రెండు జీవులకు ఒక ఆశీర్వాదంలా. కమోకు ఈ కథ ఎప్పటికీ మనసులో నిలిచిపోతుంది. ఆ వృద్ధ సింహం కూడా రక్షించబడిన ఈ జ్ఞాపకంతో జీవితాన్ని కొనసాగించింది. సెరెంగెటి యొక్క కొండలు ఈ దయ యొక్క సాక్షిగా నిలిచాయి. అడవి మధ్యలో ఆ వృద్ధ సింహం యొక్క సున్నితమైన గర్జన జీవితానికి కృతజ్ఞత చెప్పే ఒక పాటలా ప్రతిధ్వనించింది.